హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ అవర్. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామో మీకు గెస్ట్ చేస్తున్నారా? ఈ ప్లేస్ ఎక్కడ ఉందో అదేనండి. నేను నా బిఫోర్ వీడియోలో ఉప్పాడ బీచ్ గురించి చెప్పాను కదా, ఆ ఉప్పాడకి ఊరు బయట ఉన్నాము. ఇక్కడైతే సముద్ర తీర ప్రాంతం అనేది దీని పక్కనే మనకి వెనక రోడ్డు కనపడతా ఉంది. ఈ రోడ్డు చూస్తే కనుక ఇక్కడ ఉప్పాడ నుంచి కాకినాడకి వెళ్ళే సముద్ర తీర ప్రాంతపు రోడ్డు ఇది. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ను చూసుకుంటే కనుక సముద్రము 3 కిలోమీటర్ల ముందుకు చాలా బాగా రావటం వలన ఇంకా ముందుకు రాకుండా ఉండటానికి ఒక గట్టులాగా ఒక అడ్డుగా ఈ కొండరాళ్ళు అయితే వేశారు. ఇంకా మనం వీడియోలో చూసుకుంటూ వెళ్తే కనుక చిన్నగా ఇక్కడైతే వెహికల్స్ అన్నీ ఇక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయి వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి పెద్ద ట్రక్ అడ్డుపట్టడం వలన. అటువైపు చూస్తే కనుక సముద్రం పొంగినప్పుడు బాగా అలలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళు యువతల వైపుకి కూడా వస్తాయి. అందుకని ఈ ప్లేస్ని మీకు చూపిస్తున్నాను. ఇంకా అటువైపు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్న అందరూ సముద్ర తీర ప్రాంతాన్ని అయితే ఆడుకుంటా ఉన్నారు చక్కగా. ఇక్కడైతే కనుక చూస్తే కనుక ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రక్ ఉండటం వలన. ఇది కదిలేసరికి ఏ టైం పట్టిద్దో చూడాలి. మరి కొంచెం రోడ్డు చిన్నదిగా ఉండటం వల్ల ఇట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇంకా మనం ముందుకెళ్తే కనుక ఇప్పుడు కాకినాడకి దగ్గరలోనే ఉన్నాము. కాకినాడ బీచ్ అండ్ కాకినాడ పోర్ట్ ఏరియాను మనం చూద్దాము ఫ్రెండ్స్. ఇట్లా ముందుకెళ్తే కనుక ఇప్పుడు మనం కాకినాడలోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సడన్గా ఉన్నట్టుండి అక్కడక్కడ మేఘాలు పట్టేసేసి వాన అయితే కురిసింది. ఈ వెదర్ అనేది ఈ లొకేషన్ అనేది ఎంతో బాగుంది కదా. కాకపోతే ఈ రోడ్డు సైడ్న అంతా ఒకటే నీచు వాసన, అంటే ఈ సముద్రపు చేపలు రొయ్యలు ఇట్లా చాలా ఉంటాయి కదా, దానివల్ల ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు మనమైతే కాకినాడలోకి ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్. మనం ఈ లైట్ హౌస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ చూస్తున్నాం కదా, లైట్ హౌస్ అనేది సముద్ర తీర ప్రాంతాలకి చాలా ఉపయోగం. అది ఇదివరకు పురాతన కాలాల్లో ఎలా చేసేవాళ్ళు అంటే ఈ లైట్ హౌస్ని కనుగొనటానికి కొండల మీద పెద్ద పెద్ద మంటలు వేసి వాటిని ఒక అద్దాల ద్వారా ఆ వెలుతురు అనేది సముద్రంలోకి రిఫ్లెక్ట్ అయ్యేదిగా చేసేవాళ్ళు. అసలు ఎందుకు ఈ లైట్ హౌస్ని ఎందుకు వాడతారంటే, లైట్ హౌస్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో నావికులకు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించి ఇది ఒక నిర్మాణమని మనం చెప్పుకోవాలి. ఎత్తుగా ఉండి కాంతిని ప్రసరింపచేస్తూ ఇది నావికులకు సమీపంలో భూమి లేదా ప్రమాదకర ప్రాంతాలను హెచ్చరిస్తుంది. ఇప్పుడైతే ఈ ఆధునిక లైట్ హౌస్ని 19వ శతాబ్దంలో అయితే చాలా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. మన ఇండియాలో ఉన్న కొన్ని లైట్ హౌస్లు అయితే 150 సంవత్సరాల చరిత్ర కూడా కలిగి ఉన్నాయి. 1759లో అయితే లైట్ హౌస్లు డిజైన్ ఇలా ఉండేది. 19వ శతాబ్దంలో అయితే ఇవి ఈ విధంగా డెవలప్ చేశారనమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా విజువల్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడైతే అప్పటికప్పుడే వాన కురుస్తుంది అండ్ ఎండ వస్తుంది. ఇంకా సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ కాకినాడ గురించి మీకు తెలిసిన సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కాకినాడ గురించి మీరు ఏమనుకుంటున్నారో, కాకినాడ కాజా అంటే చాలా ఫేమస్ అంటారు. అండ్ కాకినాడ బీచ్ కానీ కాకినాడ ఓడరేవు కానీ అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత మంచి ఫేమ్ ఉన్నది. అసలుకి ఇక్కడ ఈ ఊరికి కాకినాడ అనే పేరు ఎందుకు వచ్చింది, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన సమాచారం అయితే నేను కొంత షేర్ చేస్తాను. కాకినాడ అని పిలవడానికి దీనికి కారణం ఏంటంటే, ఇటువరకు ఇక్కడ చీరలు ఎక్కువగా నేసేవాళ్ళు. దాన్ని మనం తెలుగులో కోక అని అంటాము. అది ఎగుమతులకు కూడా ఇక్కడ ఒక కేంద్ర బిందువుగా అండ్ స్థావరంగా ఉండేది. ఇక్కడ నుంచి ఎక్కువగా వెళతూ ఉండేవి. అందువల్ల దీన్ని మేబీ కోకనాడ అని పిలుచుండొచ్చు. అలా ఆ కోకనాడ అనేది కాలక్రమేణీ వాడుక భాషలోకి ఇట్లా జనరేషన్స్ బై జనరేషన్ మాట్లాడుకోవటం వల్ల అది క్రమేపీ మన స్వాతంత్రం తర్వాత కాకినాడగా అయితే ఇప్పుడు పిలుస్తున్నారు దీన్ని. మీకు ఇంకా ఎలాంటి సమాచారం తెలుసు దాని గురించి అయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఫ్రెండ్స్. This bond makes us stronger just to be together. All I wanna do is crash now when you're
you're spewing facts now. I know that I am getting better. We know that we can get crazy when some things seem lazy. I know that I am getting better. I know how you're feeling, 'cause sometimes I'd be tight. Not tonight. You're gonna మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇక్కడైతే లోపలికి వెళ్ళటానికి మనకు పర్మిషన్ లేదు. అండ్ అందుట్లో ఫోటోలు వీడియోలు తీయడానికి అనేది అసలు పర్మిషన్ లేదనమాట. ఎందుకంటే ఇదంతా చాలా సెక్యూర్డ్ జోన్ కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఇమేజెస్. పోర్ట్ లోపల ఎలా ఉంటుంది అనేది శాంపుల్గా ఇక్కడ ఇమేజెస్ అనేవి ప్లే అవుతూ ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉంటుంది లోపలైతే. ఇంకా పెద్ద పెద్ద షిప్స్ చాలా బాగుంటుంది లోపలైతే. ఇదంతా మనం చూస్తున్నాం కదా. ఎక్కువగా ఇక్కడ నుంచి బొగ్గు అండ్ రైస్, ఇంకా కొన్ని రసాయన ఎరువులు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కువగా చెప్పాలంటే 7-8 రాష్ట్రాల నుంచి రైస్ అనేవి ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తారు కొన్ని దేశాలకైతే. అంత వ్యాపారం జరిగిద్ది అనమాట. కరోనా టైంలో అయితే ఇంకా చాలా బాగా ఇక్కడ ఈ పోర్టుకి చాలా లాభం వచ్చిందని చెప్పాలి. ఇక్కడైతే 2 పోర్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. my love, can we drop this? Our time can't pass us by. This bond makes us stronger just to be together. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇంకా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఒకటి, కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఒకటి, షిప్ బ్రేకింగ్ యూనిట్లతో కూడిన పెద్ద కాంప్లెక్స్లు, అండ్ కాకినాడ గేట్వే పేరుతో కొత్త ఓడరేవు. ఇక్కడ నుంచి మొత్తం 16 మిలియన్ టన్నుల సరుకు అయితే రవాణా చేయగలిగే అంత సామర్థ్యం అయితే ఇక్కడ ఈ పోర్టులకు ఉంది ఫ్రెండ్స్. Our time can't pass us by. This bond makes us stronger just to be together. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఖనిజాలు, ఎరువులు, కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి రైస్, సిమెంట్లు ఇవన్నీ చాలా బాగా ఎగుమతి అనేది జరుగుతుంది అనమాట. చాలా వ్యాపారం అనేది ఇక్కడ పోర్టులో జరుగుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక రైల్వే ట్రాక్ ఒకటి పోర్ట్ లోపలికి వెళ్ళటానికి ఉంది. ఈ ట్రాక్ ద్వారానే ట్రైన్స్ అనేవి, అంటే గూడ్స్ బళ్ళు అనేవి పోర్ట్ లోపలికి వెళ్ళి రైస్ కానివ్వండి, పెద్ద పెద్ద గ్రానైట్ స్టోన్స్ కానివ్వండి, ఇంకా బొగ్గు కానివ్వండి, సిమెంటు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ వాటిని దించేసేసి వాటిని అక్కడ నుంచి ఓడల ద్వారా వేరే ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అందుకని ఈ ట్రాక్స్ అయితే వేశారు ఇక్కడ. ఇంకా కాకినాడ పోర్టు చూసిన తర్వాత కాకినాడలోని షాపింగ్ బజార్, ఆ స్ట్రీట్స్ అనేవి ఎలా ఉంటాయో చూడకపోతే బాగోదు కదా. జస్ట్ శాంపిల్గా ఒక చిన్న వ్యూ చూపిస్తాను. ఈసారి ఇంకా మనం కాకినాడ గురించి ఫుల్ డీటెయిల్డ్గా అయితే వీడియోస్ చేద్దాము ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే కాకినాడలో ఒకవైపు ఇది షాపింగ్ ఏరియా, ఇంకా మంచిగా బిజీగా ఉండే ప్లేస్ అనే చెప్పాలి ఈ ఏరియాని. చూస్తున్నాం కదా, చాలా రద్దీగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.
ఇప్పుడైతే మనము కాకినాడ ఇది అవుట్స్కట్స్ బ్రిడ్జ్ మీదుగా ఇప్పుడు సిటీ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఈ ప్లేస్లో కూడా మనము యానం వెళ్ళబోతున్నాం అనమాట. అంటే అక్కడ వ్యూ అంతా చూపించను కానీ జస్ట్ కొంచెం ఆ ఊరు బయట ఎలా ఉంటుంది అదంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ఊర్లో నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పుకోవాలంటే కాకినాడ నుండి యానంకి 32 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కాకినాడ నుంచి ఇప్పుడు యానంకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ మధ్య దూరంలో తాళరేవు, కోరంగి, పటవల, రామన్నపాలెం, చిల్లంగి, తూరంగి, ఏటిమొగ ఇట్లా ఈ ఊర్లన్నీ అయితే ఇప్పుడు యానంకి వెళ్ళే దారిలో తగులుతాయి అన్నమాట. ఇంకా యానం గురించి అయితే నేను కొన్ని వీడియోలు చేశాను ఫ్రెండ్స్. క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు ఆ వీడియోలు కూడా చూసి అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. ముఖ్యంగా యానం దగ్గర చెప్పాలంటే ఈఫిల్ టవర్ అనేది ఒక చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మంచిగా పైకెక్కి వ్యూ అంతా చూడొచ్చు. ఇంకా యానం గురించి చెప్పాలంటే అది పాండిచ్చేరిలోనే కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పాలి. ఈ యానం అనేది దాదాపు ఒక 30-32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ జనాభా వచ్చేసేసి 35,000 మంది దాకా నివసిస్తారనమాట. ఇంకా దీని గురించి చెప్పాలంటే 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ ఇది ఫ్రెంచ్ యానంల సంస్కృతి కలిగి ఉంది ఫ్రెండ్స్. 45 కోట్లతో ఈఫిల్ టవర్ అయితే నిర్మించారు. మీకు దాని గురించి చెప్పాను ఆల్రెడీ. దాని గురించి వీడియో కూడా నేను కింద లింక్లో పెడతాను. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళ రాజధాని అయిన పాండిచ్చేరికి పోవాలంటే 870 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ అనేవి మీకు మరలా ఈసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా?